దేవుళ్ళు, దేవతలకు భక్తులు వివిధ రకాల మొక్కులు మొక్కుతూ ముడుపులు కడతారు. విశేష పర్వదినాల్లో ఆయా ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. సాధారణంగా ప్రతి ఆలయంలోనూ ఉయ్యాలాలు కట్టడం చూస్తుంటాం. అలాగే కొన్ని ఆలయాల్లో పూర్ణఫలం నారికేళ్లాన్ని ముడుపుగా సమర్పిస్తారు. ఒక్కో ఆలయంలో ఒక్కో విశిష్టత ఉంటుంది. కొన్ని చోట్ల సంతానం కోరుతూ కొబ్బరి మొక్కలు, గులాబీ మొక్కలు నాటుతారు. అలాగే శ్రీకాకుళంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అరటిగెళ్లల జాతర నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి అరటిగెల సమర్పిస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ప్రతి ఏటా మాఘశుద్ధ భీష్మ ఏకాదశి పర్వదినాన ఈ అరటిగెలల జాతర నిర్వహిస్తారు. ఈ పండగ 3 రోజుల పాటు కొనసాగుతుంది. గత 80 ఏళ్లుగా చెట్లతాండ్ర గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా భీష్మ ఏకాదశి సందర్భంగా మంగళవారం నుంచి 3 రోజుల పాటు వివిధ ప్రత్యేక పూజలతో సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించారు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్ద భక్తులు తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటూ అరటి గెలల్ని కడతారు. ఈ ఏడాది మొక్కులో భాగంగా 10,000 వరకు అరటి గెలలొచ్చాయి. ఇలా ఆలయ ప్రాంగణంలో కట్టిన అరటి గెలలను 2-3 రోజుల అనంతరం అదే భక్తులొచ్చి కట్టిన గెలల్ని ఇంటికి తీసుకెళ్లి స్వామివారి ప్రసాదంగా ఆ పళ్లను బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి పంచుతారు. ఈ అరటి గెలల జాతర వెనక ఒక పెద్ద కథే ఉందట. సుమారు 150 ఏళ్ల కిందట పరవస్తు అయ్యవారు అనే స్వామీజీ చెట్లతాండ్ర గ్రామానికి చేరుకున్నారు. అందరితో కలివిడిగా ఉంటూ అందరి సమస్యలు తీరుస్తూ ఉండేవారు. ఇక్కడే ఒక ఆశ్రమాన్ని స్థాపించి లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత అక్కడే పరవస్తు అయ్యవారు సజీవ సమాధి అయ్యారట. కొన్నేళ్లు గడిచాక ఆయన సమాధి అయిన ప్రాంతంలో ఒక రావి చెట్టు పుట్టి అది క్రమేపీ మహావృక్షంగా పెరిగింది. అయితే స్వామీజీ సమాధి కావటానికి ముందు కేవలం పళ్లను మాత్రమే ఆహారంగా తీసుకునేవారట. దీంతో స్వామీజీ వద్దకు వచ్చే భక్తులు ఆయన కోసం అరటిపళ్లు తీసుకొచ్చేవారట. అదే క్రమేపీ అరటి గెలల పండగకు దారితీసిందనేది స్థల పురాణం బట్టి తెలుస్తోంది.